ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ ఎలక్షన్స్లో పాల్గొని స్వేచ్ఛతో ఓటు వేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఎన్డీఏ కూటమి అనేది రెండో వైపు, పచ్చ మీడియా వాళ్ళ వైపే, ఎన్ఆర్ఐస్ వాళ్ళ వైపే, దుష్ప్రచారం వాళ్ళ వైపే, అబద్ధాలు వాళ్ళ వైపే, నిజాలు నమ్మకం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డాయి. ఎంతో మంది ప్రతి ఒక్క కుటుంబానికి మంచికి చేసి, మేలు చేసి, ప్రతి కుటుంబానికి అభివృద్ధి చేసి, అలాగే ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి నగరం వరకు కూడా అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకే ఎప్పుడు లేని విధంగా సీ కోస్ట్ ఏదైతే ఉందో కోస్టల్ ఏరియాని పోర్ట్స్, హార్బర్స్ కట్టి ఒక ఎకానమీ బిల్డ్ చేసే విధంగా, ఎస్సీజెడ్లు కట్టి ఒక ఎకానమీని బిల్డ్ చేసే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా, అంటే అన్ని రంగాల్లో పరిపాలన కానీ, సంక్షేమం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, 1,00,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ అన్నిట్లో కూడా ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ సక్సెస్ని ఈరోజు మనం చూసుకుంటే అటు మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేశారు. గట్టి నమ్మకం ఉంది మాకు. దేవుని దయ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దీవెనలతో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.